ఆకాశవాణి అంకిరెడ్డిపాలెం కేంద్రం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, యాడ్ ఇందామా? గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ రా బుడ్డే, ఏంటి సంగతులు? తాతయ్య మరేమో రోజు మమ్మీ స్నాక్స్ లో ఏయో పెడుతుంది తాతయ్య. నువ్వు తీసుకొచ్చింది అది పెట్టవా? నాకు చాలా బాగుంటుంది. వెరీ గుడ్ రా బుడ్డే, అప్పుడప్పుడు తాతయ్యని కూడా గుర్తుపెట్టుకుంటున్నావు. అవును తాతయ్య, నువ్వు తీసుకొచ్చేటువంటి ఆ బిస్కెట్స్ తింటే నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది తాతయ్య. ఇదిగోరా. థ్యాంక్ యూ తాతయ్య. ఐ లవ్ గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్స్. రోజంతా మంచిగా ఉండాలంటే గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఒకటైనా తినాలిరా బుడ్డే. అది 5 రూపాయల్లో ఉంటుంది, 10 రూపాయల్లో ఉంటుంది, 50 రూపాయల్లో ఉంటుంది, అలాగే 24 ప్యాకెట్స్కి సంబంధించినటువంటి కవర్లో కూడా ఉంటుంది రా అబ్బాయి. థ్యాంక్ యూ తాతయ్య, బల్లే 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 బల్లే. థ్యాంక్ యూ గుడ్ డే బిస్కెట్. థ్యాంక్ యూ, లవ్ యూ. విన్నారు కదా, ప్రతిరోజు మంచిగా ఉండాలంటే గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్లో ఒక్క బిస్కెట్ అయినా తినాల్సిందే. థ్యాంక్ యూ గుడ్ డే బిస్కెట్. థ్యాంక్ యూ. తిరిగి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ మాధవరావు గారు. మాధవరావు గారి గురించి మీకు ఒక చిన్న విషయం కూడా చెప్పాలి ప్రేక్షకులరా. మాధవరావు గారిని మార్నింగ్ మాధవరావు గారు అని అంటారు. ఈరోజు మన ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో గుడ్ మార్నింగ్ గురించి, అదేనండి శుభోదయం గురించి మార్నింగ్ మాధవరావు గారు వారి యొక్క విలువైన సూచనలు సలహాలు, అలాగే గుడ్ మార్నింగ్ యొక్క అనే పదం ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడుతుందనే దాని గురించి మనకి ఈరోజు విలువైన సూచనలు ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు మార్నింగ్ మాధవరావు గారు. మార్నింగ్ మాధవరావు గారు, వెరీ 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 గుడ్ మార్నింగ్ సార్. వన్స్ అగైన్ వామ్ వెల్కమ్ సార్. నమస్తే అండి నరేంద్ర గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి వన్స్ అగైన్. సార్ నమస్తే సార్. అసలు గుడ్ మార్నింగ్ యొక్క గొప్పతనం ఏమిటి, ఇది ఏ విధంగా ఆరోగ్యానికి హెల్ప్ అవుతుంది అనే దాని గురించి క్లుప్తంగా వివరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. తప్పకుండా సార్, తప్పకుండా. అసలు మానవుని యొక్క శరీర అవయవాలన్నీ కూడా చాలా అత్యుత్తమైనవి. నేనైతే ప్రతిరోజు ఫస్ట్ నా శరీర అవయవాలకే గుడ్ మార్నింగ్ చెప్తాను. వాటి చేత మళ్ళీ నాకు రివర్స్లో చెప్పించుకునే విధంగా ఫీల్ అవుతాను. దట్స్ ద పవర్ ఆఫ్ గుడ్ మార్నింగ్. వాహ్, సూపర్ సార్. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి నరేంద్ర గారు. సార్ చెప్పండి సార్. ఎప్పుడైతే మనం మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మనకు మనమే గుడ్ మార్నింగ్ చెప్పుకోవటం వల్ల ఆ ఫీల్ ఆఫ్ ఆ సోల్ మంచిగా సాటిస్ఫై అవుతుంది. రోజంతా కూడా మంచిగా ఉంటుంది. సో రోజంతా మంచిగా ఉంటే ఏమవుతుంది, ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ అనేవి ఈ గుడ్ మార్నింగ్ అనే మాట వల్ల ఎంతో ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండడానికి కారణమవుతాయి. వాహ్, సూపర్ సార్. అలాగే నరేంద్ర గారు, ఈ గుడ్ మార్నింగ్ అనేది ఫస్ట్ నాతో స్టార్ట్ చేసుకుంటాను కదా, నెక్స్ట్ మా శ్రీమతి గారికి చెప్తాను. గుడ్ మార్నింగ్ అండి శ్రీమతి గారు అంటాను. తిరిగి నాకు చెప్తుంది గుడ్ మార్నింగ్ అండి అని. ఆ ఫీలు చాలా బాగుంటుంది. ఆ తర్వాత పిల్లలకి, ఒకవేళ పిల్లలు ఇప్పుడు తెలియనిది ఏముంది మీకు నరేంద్ర గారు? సార్ చెప్పండి సార్. పిల్లలు ఉద్యోగాల రీత్యా కొంచెం వేరే ఊర్లో ఉంటున్నారు. వాళ్ళకు ఒక వాయిస్ మెసేజ్ పెడతాం మేము ఎక్కువగా. అరే నాన్న గుడ్ మార్నింగ్ రా, కోడలి పిల్లకి కూడా గుడ్ మార్నింగ్
అని చెప్తాను. తిరిగి వాళ్ళు కూడా మాకు వాయిస్ మెసేజ్ పెడతారు. అది కూడా ఫీల్ ఆఫ్ సోల్ చాలా బాగుంటుంది. అలాగే కూతురుకు కూడా అమ్మ గుడ్ మార్నింగ్ తల్లి అంట. అలాగే అల్లుడు గారికి కూడా గుడ్ మార్నింగ్ అని చెప్తాం. ఇలా చెప్పటం వల్ల ఫస్ట్ ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా ఉండడానికి ఒక అవకాశం ఉంటుందనేది నా యొక్క ఇది. వా సూపర్ సార్, సూపర్ సార్. నెక్స్ట్ పొద్దున్నే లేచి కొంచెం ఏదైతే మీ పంచసూత్రాల్లో ఒకటోది ఫస్ట్ది ఉందో మార్నింగ్ వాకింగ్. ఆ వాకింగ్కి వెళ్ళే క్రమంలో నాకు ఎదురయ్యి తెలిసిన వ్యక్తి కావచ్చు, తెలియని వ్యక్తి కావచ్చు. తెలియని వ్యక్తికి అయితే కొంచెం ఒక స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటాం. అదే తెలిసిన వ్యక్తి ఇప్పుడు మీరున్నారండి నరేంద్ర గారు, కనపడతారు. మీకు గుడ్ మార్నింగ్ చెప్పగానే మీరు టప 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 ఒక 9 చెప్తారు. అది నాకు చాలా ఆనందం వేస్తుందండి. ఏది ఒకసారి నా కోసం చెప్పరు? సార్ 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 థ్యాంక్ యూ సార్. ఓకే సార్, తప్పకుండా. హాయ్ మాధవరావు గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హెల్దీ మార్నింగ్, యాక్టివ్ మార్నింగ్, ఎనర్జీ మార్నింగ్, ఎంజాయ్ మార్నింగ్ అండ్ ఫ్రెష్ షేక్ మార్నింగ్ అండ్ హ్యాపీ ఫ్రైడే మార్నింగ్. అది మరి చూసారా బాబు, మీరు ఎంత ఫటాఫట దడదడలాడిస్తారు. ఇక్కడ ఒక్క గుడ్ మార్నింగ్ చెప్పడానికే చాలామంది తటపటాయిస్తూ ఉంటారు. అటువంటిది మీరు 9, 10 అవ్వలేలగా అలా చెప్పేస్తూ ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది. ఓ సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే వాకింగ్ క్రమంలో అంతా అయిపోయినాక అటు ఇటు తిరుగుతూ మళ్ళీ ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన క్రమంలో ఇప్పుడంటే కొంచెం రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఉన్నాం అనుకోండి. ఆఫీస్కి వెళ్ళే క్రమంలో మేము ఆఫీస్కి వెళ్ళగానే ఫస్ట్ ఎంట్రన్స్ మా సెక్యూరిటీ కాడ నుంచి స్టాఫ్ అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుందయ్యా. అవును సార్, అవును సార్, సూపర్ సార్, నిజమే సార్. నువ్వు తెలుగులో చెప్పుగాక, ఇంగ్లీష్లో చెప్పుగాక, హిందీలో చెప్పుగాక, ఏ భాషలో అయినా సరే ఆ గుడ్ మార్నింగ్ ఉన్నటువంటి బలం ఆరోగ్యానికి మంచి బూస్టప్గా ఉంటుందనేది నా భావన. సూపర్ సార్, సూపర్ సార్. అలాగే ఈ మధ్య నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి కదా. మధ్యాహ్నం లోపు కనుక ఫోన్లు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసే ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ మాధవరావు గారు అంటారు. ఫస్ట్ మార్నింగ్ చేరుస్తారు, తర్వాత మాధవరావు గారు అంటారు. నాకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వెంటనే నేను కూడా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి సంబోధిస్తూ ఉంటాను. అదేంటంటే ఆటోమేటిక్గా ఆ డే అంతా కూడా మంచిగా ఉండడానికి ఒక అవకాశమైనటువంటి బూస్టప్పే ఈ గుడ్ మార్నింగ్ అండి నరేంద్ర గారు. వా సూపర్ సార్, సూపర్ సార్. చాలామంది అనుకుంటారు వీడికి ఏం పిచ్చిలే, మార్నింగ్ అని గుడ్ మార్నింగ్ అని ఏదో చెప్తూ ఉంటారు, ఈ మాధవరావు గారికి ఏం పని లేదంటారు. అనుకోనియండి సార్, ఎవరు ఏమనుకుంటే ఏమి, ముందు మనం సంతోషంగా ఉన్నావా లేదా అవతలని సంతోషపరుస్తున్నావా లేదా అనేదే ముఖ్యం. అవతలని సంతోషపరచకపోయినా పర్వాలేదు, కానీ ఇబ్బంది పెట్టకూడదు కదా సార్ నరేంద్ర గారు. అవును సార్, వండర్ఫుల్ మెసేజ్ సార్, సూపర్ సార్. కాబట్టి మనం ఇక్కడ గుడ్ మార్నింగ్ అనే ఒక చిన్న మాట అవతల వ్యక్తి నుంచి మనం కోరుకోకపోయినా పర్వాలేదు, మనం చెప్పటం మన విధి, మన ధర్మం, అంతే. వా సూపర్ సార్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను డైరెక్ట్గా భగవంతుడు కూడా చెప్తాను. మార్నింగ్ లేచిన వెంటనే నాకు చెప్పుకున్న తర్వాత నా పూజ గదిలో ఉన్నటువంటి భగవంతులందరికీ పేరున చెప్తానండి. వా సూపర్ సార్, సూపర్ సార్. తిరిగి భగవంతుడు కూడా నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడనే ఫీల్ని నేను ఫీల్ అవుతాను. ఎక్సలెంట్ సార్. అలాగే నరేంద్ర గారు, ఈ గుడ్ మార్నింగ్ అనే ఒక మాట వల్ల మంచి ఉదయంతో స్టార్ట్ అయ్యి మంచి రోజుగా మనకి మిగిలిపోతుంది. సో ఆ గుడ్ మార్నింగ్కి అంత పవర్ ఉందనేది నేను నమ్ముతాను సార్. అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న స్టోరీ ఉంది నరేంద్ర గారు, మీకు చెప్పమంటారా? సార్ 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 చెప్పండి సార్. ఒక స్కూల్లో
21 మంది ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. సార్ అయితే 20 మంది కూడా ఆ టీచర్కి గుడ్ మార్నింగ్ చెప్తారు. ఒక్క వ్యక్తి మాత్రం గుడ్ మార్నింగ్ చెప్పలేడు, రోజు చెప్పడు కూడా. అది ఆ టీచర్ మనసుని కొంచెం కలచివేసింది. ఎప్పుడైతే ఆ 20 మంది చెప్తున్నారో ఆ ఒకే ఒక్కడు మాత్రం చెప్పడం లేదు. ఒకరోజు టీచర్ గారు వాడిని లేపి, ఏమిరా అబ్బాయి, 20 మంది గుడ్ మార్నింగ్ చెప్తున్నారు, నువ్వెందుకురా గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు అని టీచరమ్మ వాడిని అడిగింది, ఆ పిల్లవాడిని. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం టీచరమ్మ గారికి ఒక వింత ఇదిని కలిగించింది. సార్ ఆ పిల్లవాడు ఏం చెప్పాడు సార్? ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం ఏమిటంటే, టీచర్, నేను మా ఇంట్లో అందరికన్నా చిన్నవాడిని, మా అక్కలిద్దరు అన్నలిద్దరు అందరూ కూడా నన్ను ఆట పట్టిస్తూ బ్యాడ్ బాయ్ అని చెప్పేసి అంటూ ఉంటారు టీచర్. సో నాకు చాలా బాధేస్తుంది టీచర్. ఆ ఇదిలో ఉండి నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను టీచర్, అందువల్ల నేను గుడ్ బాయ్ని కాలన్నా టీచర్ అని చెప్పేసి టీచరమ్మ గారికి చెప్పాడు. అప్పుడు ఆ టీచర్ ఒకటే చెప్పింది, నాన్న, ఏదైతే ఒక ఇదిని నువ్వు బాగా ఎక్కువ ఆలోచిస్తున్నావో దాని గురించే నీ యొక్క పరిస్థితులు స్థితిగతులు మారుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఇక్కడ బ్యాడ్ గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు గుడ్ గురించి ఆలోచించు. వాళ్ళు అన్నా సరే నువ్వు చేసే పని గుడ్గా ఉంటే నిన్నందరూ మెచ్చుకుంటారు. నువ్వు గుడ్ మార్నింగ్ అనే పదాన్ని మన 20 మంది స్టూడెంట్స్తో కలిసి 21 రోజులు నువ్వు నాకు చెప్పు, నువ్వెంత గుడ్ బాయ్ అవుతావో చూడు అని చెప్పేసి చిన్న టాస్క్ ఇచ్చారు టీచరమ్మ గారు. వెంటనే ఆ పిల్లవాడు ఆ టాస్క్ని కంప్లీట్ చేసాడు. ఆ 21 మందిలోకెల్లా కూడా వాడు ఇక నుంచి గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పేసి గట్టిగా దద్దరిల్లేలా క్లాస్ రూము అరిచేలా అట్లా చెప్పటం వల్ల వాళ్ళు ఒక నూతన ఉత్తేజం కలిగింది. చదువుల్లో, ఆటల్లో, పాటల్లో అన్నిట్లో కూడా ముందంజలో ఉన్నాడు. ఎవరైతే వాళ్ళ అక్కలు చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బ్యాడ్ బాయ్ అన్నారో వాడిని ఈరోజు నాకు గుడ్ బాయ్ మా తమ్ముడు గ్రేట్ అని చెప్పేసి ఈరోజు మెచ్చుకుంటున్నారు. దీనంతటికి కారణం ఎవరు? గుడ్ మార్నింగ్. ఆ టీచర్ గారు ఆ పిల్లవాడికి చెప్పినటువంటి ఆ సందేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదం గుడ్ మార్నింగ్. ఆ గుడ్ మార్నింగ్ అని ఒక పదం ఆ పిల్లవాడిని ఈ రోజున చాలా అత్యుత్తమైనటువంటి విద్యార్థిగా నిలబెట్టింది. దట్స్ ద పవర్ ఆఫ్ గుడ్ మార్నింగ్. ఏమంటారండి నరేంద్ర గారు? వాహ్, సూపర్ సార్. ఇక్కడ మనం టీచరమ్మ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాల్సిందే సార్. అదేనయ్యా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఇది ఉంటుంది, దానిని కనిపెట్టి దానికి అక్కడే సమస్యని మనం చెక్ పెట్టవచ్చు. ఏమంటారు నరేంద్ర గారు? సూపర్ సార్. ఏది ఏమైనా కానీ గుడ్ మార్నింగ్ అనేది ఒక మంచి గొప్ప అలవాటండి ప్రతి ఒక్కరికి చెప్పడం. ఇంకొకటి, మన మెగాస్టార్ గారి చిరంజీవి గారి సినిమాలో కూడా ముగ్గురికి హెల్ప్ చేయి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి హెల్ప్ చేస్తారంటారు కదా. అట్లానే ఈ మార్నింగ్ మాధవరావు గారు చెప్పేది ఒకటే నరేంద్ర గారు. సార్ చెప్పండి సార్. ఒక ముగ్గురికి మీరు గుడ్ మార్నింగ్ చెప్పాలి ఈరోజు, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి చెప్పాలి. అలా కొంచెం నా సెల్ఫ్ ఇదే సార్, ఏమనుకోవద్దు. ఓ సార్, తప్పకుండా చెప్తాను సార్ ముగ్గురికి నేను. థ్యాంక్ యూ సార్. ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచి గుడ్ మార్నింగ్ గురించి, అలాగే గుడ్ మార్నింగ్ యొక్క పవర్ గురించి మీతో పాలు పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నరేంద్ర గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకొని మంచి మెసేజ్ని
మా ప్రేక్షకులందరికీ ఇచ్చినందుకు మరొకసారి మీకు మాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ మార్నింగ్ మాధవరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. రోజు మీరంటారు చూసారా, అది నేనంటాను సార్ ఈరోజు. సార్ తప్పకుండా సార్. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మనందరి భాగ్యం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఓ సూపర్ సార్. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడాను పుట్టినరోజు శుభాకాంక్షలు. పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడాను పెళ్లి రోజు శుభాకాంక్షలు. నా ఈ కార్యక్రమాన్ని నా స్టేటస్లో వింటున్న ప్రతి ఒక్కరికి కూడాను ఆ వెరీ 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 గుడ్ మార్నింగ్, అర్బన్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, హెల్దీ మార్నింగ్, యాక్టివ్ మార్నింగ్, ఎనర్జీ మార్నింగ్, ఎంజాయ్ మార్నింగ్, ఫ్రెష్ షెక్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే మార్నింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ మై లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.